చూపిస్తేనే బాగుంటుందంటారా? ఇక్కడ వచ్చేటప్పటికి మీకు 37 పిన్స్తో ఒక ఎల్సిడి అనేది కనిపిస్తుంది. ఓకే, 37 పిన్స్తో ఒక ఎల్సిడి ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదేవిధంగా కొంచెం పేస్ట్ అనేది ఈ పోల్స్కి 37 పోల్స్కి టచ్ అయ్యేటట్టు ఈ పేస్ట్ కొంచెం పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత బ్లోయర్ ఆన్ చేసుకొని సేమ్ అదేవిధంగా ఇందాక తీసినట్లుగానే కొంచెం హీట్ అనేది దాని మీద పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా కరిగిపోయి ఉంటుంది. ఒక సైడ్ మాత్రం ఇలా ఎల్సిడిని ఒక సైడే లేపి పట్టుకొని కొంచెం హీట్ అక్కడనే పెట్టగలిగితే ఎల్సిడి అనేది దాని నుంచి సపరేట్ అయిపోతుంది. కొంచెం అలా హీట్ పెట్టగలిగితే ఎల్సిడి అనేది ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఒక 2 పోల్స్ లేజ్ ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తున్నాయి. జస్ట్ మనం అలా అంటే మిగతావన్నీ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎల్సిడి అనేది తీసేస్తాం. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ మనం ఒక్క పోల్ కూడా ఏది కూడా మనకి పడవలేదు. ఒక పోల్ కూడా ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక్క పోల్ కూడా ఏ పోల్ కూడా మనకి ట్రాక్ అనేది పోలేదు. అన్నీ చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. ఒక్కసారి మళ్ళీ ఉన్న పేస్ట్ దీన్ని కొంచెం అప్లై చేసిన తర్వాత ఈ షోల్డరింగ్ రోడ్ తీసుకొని ఈ పోల్స్ అన్నిటినీ కొంచెం ఇలా నీట్గా చేసుకుంటే చూడండి ఫస్ట్ అసలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నప్పుడు దీంతో కొంచెం షోల్డరింగ్ రోడ్తో నీట్గా ఉంటుంది. దీంతో మనం ఇలా అనుకోవటం వల్ల ఏ కనెక్టర్స్ ఒకదానికి కనెక్ట్ అవ్వు, ప్లస్ దీంతో చాలా నీట్గా వస్తుంది అనమాట. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఒకసారి ఎల్సిడి వేసేద్దాం. చూడండి, ఇది వేసే ముందు మీరు అసలు ఇది పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ పెట్టేసి పోల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని షోల్డరింగ్ చేయకుండా జస్ట్ దీని మీద గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ పోల్స్ అన్ని మీరు కరెక్ట్గా పెట్టుకొని గట్టిగా దీని మీద ప్రెస్ చేసి పట్టుకొని ఎల్సిడిని తిప్పేసి బ్యాటరీని పెట్టి ఆన్ చేసుకొని చూడవచ్చు. ఇలా మీరు గట్టిగా అంటే కరెక్ట్ పోల్స్ అనేది కరెక్ట్గా టచ్ అయితే మీరు గట్టిగా టచ్ చేసిన తర్వాత అంటే ఇది టెస్టింగ్ అనమాట, టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అసలు ఎల్సిడి పనిచేస్తుందా లేదా అనేది మీరు ఈ విధంగా టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, పనిచేస్తుంది అనుకున్నప్పుడు దీన్ని తీసేసి ఎల్సిడిని బిగించేసేయండి. బిగించడం ఇందాకలో ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా. చూడండి, ఫస్ట్ పోల్ ఒకటి మనకి టచ్ అవ్వాలి అండ్ లాస్ట్ పోల్ టచ్ అవ్వాలి. దాని తర్వాత మిగిలిన మధ్యలో పోల్స్ అన్ని చాలా నీట్గా పెట్టుకోవాలి. 1 by 1 నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత పించర్ పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసి ఇలా జస్ట్ అనుకుంటూ ఉండాలి.
అన్ని పోల్స్ అయిపోయిన తర్వాత మనకి ఏ పోల్కి ఎక్కడైనా పోల్స్ మనకి గ్యాప్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎక్కడైనా ఉంటే దాని మీద మళ్ళీ ఒక్కసారి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే